ओके राजकुमार के लिए ओके। जी कौन है यार राजकुमार? जी इधर किसने भेजा? आप ही पढ़ लीजिए। నిన్న మీ బస్ హైజాక్ చూసి థ్రిల్ అయ్యాను. మామూలు మనుషుల్లో కూడా హీరోలు ఉంటారని నిన్నే అర్థమైంది. ఎరా బచ్చాలారా ఇప్పుడే ఉంటారా? మనకి ఉన్నారా ఫ్యాన్స్? ఎవరా ఫ్యాన్స్? ఏమో లక్షల్లో ఉంటారు, ఎవరు చెప్పగలం. और एक ओके साहब। వన్ మోర్. మీకు ఎన్నో బుకేలు పంపాను, నాకు తృప్తి కలగడం లేదు. బైది బై నేను ఎవరు అనుకుంటున్నారో రేపు సాయంకాలం 5 గంటలకు ఇండియా గేట్ దగ్గరికి వస్తే మీకు తెలుస్తుంది. అన్నట్టు ఆరెంజ్ కలర్ డ్రెస్ మీరు ఈజీగా గుర్తుపట్టగా. ఎందుకు లేడీసా జెంట్సా? ఆడవసరా? ఖచ్చితంగా లేడీసే. అరే లేడీసే, మిస్ చేయొద్దు ప్లీజ్. నువ్వు తప్పకుండా వెళ్ళాలరా. నేను వెళ్ళను రా. లేడీస్ రా ప్లీజ్. లేడీస్ అవని ఎవరైనా అవని ఈ రాజ్ కుమార్ ఒకటి పిలిస్తే వెళ్ళడం ఏమిటి? నెవర్. ఒరే నువ్వు మిస్ చేయకుండా ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళరా. ఇండియా గేట్ కాదు కదా, మన ఇంటి గేట్ దాక్కుని నేను వెళ్ళరా? వెళ్ళనంటే వెళ్ళను, దట్స్ ఆల్. అదే రంగు, కొంచెం యంగ్ అనుకున్నాం, దెబ్బతిన్నాం. ఎస్ టైం ప్లీజ్. వాచ్ నై. ఓహ్ సారీ. థ్యాంక్ గాడ్. వావ్, ఈ అమ్మాయి అయితే ఎంత బాగుంది. హలో. హాయ్. నన్ను గుర్తుపట్టారా? నో. మీ బస్ హైజాక్, టీవీ షూటింగ్. ఓ యా. మీరు ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నారా? ఎస్. నో నో నో. ఎస్. నన్ను ఎవరో ఇక్కడికి రమ్మన్నారు, నేను వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. క్యారీ ఆన్. బొకే పంపిన వాళ్ళు ఇండియా గేట్ దగ్గర వెయిట్ చేయమన్నారు, ఆరెంజ్ కలర్ డ్రెస్ లో వస్తానన్నారు. మీరేనమాట నాకు ఫ్లవర్ బొకే పంపి నన్ను ఇక్కడ వెయిట్ చేయమని చెప్పింది. Yes. ఆ ఫ్లవర్ బొకే దేనికి పంపారు? అలాంటి లైవ్ యాక్షన్ కవర్ చేసినందుకు మా డైరెక్టర్ నాకు ప్రమోషన్ ఇచ్చారు. ఓ యా. యా. మీ కారణంగా నాకు ప్రమోషన్ ఇచ్చినందుకు మీకు ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాను. షల్ వి గో టు ది రెస్టారెంట్? నేను మీతో రెస్టారెంట్ గా? నెవర్. ప్లీజ్. ఈ రాజ్ కుమార్ అంటే ఏమనుకుంటున్నారు? రాను. ప్లీజ్. నేను రానంటే రాను. మీరు దూరదర్శన్లో ఎంతకాలంగా పనిచేస్తున్నారు? ఆర్డర్ సార్. నో నో మై చాయిస్. నేను ఆర్డర్ ఇస్తాను. ఓకే. 2 టమాటో సూప్, 2 చిల్లీ చికెన్, 1 వెజిటబుల్ సలాడ్, 2 ఫ్రైడ్ రైస్, 2 ఐస్ క్రీమ్స్. దట్స్ ఆల్. ఓకే మ్యామ్. హలో. యాక్చువల్లీ నేను ఇండియాకి వచ్చి 4 రోజులే అవుతుంది. చిన్నప్పటి నుంచి లండన్లోనే పెరగటం, చదువుకోవటం వల్ల నాకు బీబీసీ లండన్ బ్రాంచ్లో ఉద్యోగం దొరికింది. అక్కడ మానేసి దూరదర్శన్కి వచ్చి రాగానే మీ అసైన్మెంట్ దొరికింది. మన వర్క్ చూసి మా డైరెక్టర్ ఫ్లాట్. అవును, మీరు బస్ని హైజాక్ చేశారు కదా. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే అందులో మీ స్వార్థం ఏమీ లేదు. ఆ కాలనీ వాళ్ళ బాధల్ని మీవిగా అనుకుని మీరంతగా చలించిపోయారు. రియలీ అడ్మైరబుల్. కానీ మీలో ఏదో తెలియని కోపం, ఆవేశం ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాయి. ఎందువల్ల? జనరల్గా నాకు కోపం రాదండి, ఒక్కసారి ఎందుకు ఏంటది? కిస్, ఫ్లయింగ్ కిస్. ఆవిడెవరో తెలుసా నీకు? తెలియక్కర్లేదు. దిస్ ఇస్ అ డెమోక్రాటిక్ కంట్రీ. ఎవరెవరినైనా ప్రేమించొచ్చు, ఎవరినైనా కిస్ చేయొచ్చు. కమ్ ఆన్. ఎవడు ఎవరినైనా సరే కొట్టచ్చు. రాస్క్ పక్కడి చెక్. హే మ్యాన్. మీరేదో మీ కోపం. కోపం అనేది నాకు. హాయ్, ఐ యామ్ విక్రమ్. రాస్కల్, పక్కడి చెక్. ఇడియట్.
ఆగండి. నా మాట వినండి. ప్లీజ్ కమ్ ఆగండి. రండి. ఓకే ఓకే ఇట్స్ ఓకే కమ్ ఆన్ ప్లీజ్ రిలాక్స్ టేక్ ఇట్ సీ ఇట్స్ ఓకే ఐ లవ్ హర్. మీకు పెద్దానికి అంత కోపం ఎందుకు వస్తుందండి? ప్రీతి, నేను అదొక టైపు. ఇప్పుడు దాని గురించి ఎందుకు, వదిలేయండి ప్లీజ్. అలా అని కాదండి, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఇవన్నీ సర్వసాధారణం. అయినా చిన్నప్పటి నుంచి మీ అమ్మా నాన్న మిమ్మల్ని ఎలా భరిస్తున్నారండి? నాకు అమ్మా నాన్న ఉంటేగా భరించడానికి, బాధపడటానికి. నేను ఒక అనాథని. నా గురించి బాధపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. అమ్మా నాన్న లేని వాళ్ళు అనాథలు కాదండి, ప్రేమ లేని వాళ్ళే నిజమైన అనాథలు. ఏమన్నారు? ఇంకోసారి చెప్పండి. అమ్మా నాన్న లేని వాళ్ళు అనాథలు కాదండి, ప్రేమ లేని వాళ్ళు, ప్రేమించే మనుషులు లేని వాళ్ళే నిజమైన అనాథలు. అమ్మా నాన్న